ఒకప్పుడు దేశంలోనే అత్యధికంగా బత్తాయి సాగు చేసిన నల్లగొండలో ఇప్పుడు బత్తాయి తోటలు కనుమరుగయ్యాయి. మార్కెటింగ్ వసతులు లేకపోవడం, వచ్చే దిగుబడి కంటే పెట్టుబడులు ఎక్కువవడం, దిగుబడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో బత్తాయి సాగు తగ్గించేశారు రైతులు. బత్తాయి తోటలను తొలగించి నీళ్లు ఉంటే వరి వేస్తున్నారు, లేదంటే పడావు పెడుతున్నారు. ఉమ్మడి నల్గొండ ఒకప్పుడు బత్తాయి సాగుకు పెట్టింది పేరు. ఏకంగా 3 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు చేసేవారు రైతులు. ప్రభుత్వం ఉద్యానవన పంటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, డ్రిప్ ఇరిగేషన్ కు అవసరమైన సబ్సిడీలు, నాణ్యమైన బత్తాయి మొక్కలు దొరకడంతో రైతులు మంచి దిగుబడులు సాధించేవారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందేవారు. కానీ ఇప్పుడు బత్తాయి సాగు పూర్తిగా కనుమరుగవుతుంది. పెట్టుబడి పెరగడం, దిగుబడి రాకపోవడం, వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో బత్తాయి సాగు కుదించుకుపోయింది. ఇప్పుడు 60,000 ఎకరాల్లోనే బత్తాయి వేస్తున్నారు రైతులు. నల్గొండ జిల్లాలో సాగర్ పరివాహక ప్రాంతంలో నీటి వసతి పెరగడంతో తోటలు జాలువారాయి. ఫలితంగా బత్తాయి తోటలు పళ్లబారిపోయాయి. కాత రాకపోవడంతో తోటలను తొలగించి వరి సాగు చేయటం మొదలుపెట్టారు రైతులు. మరికొన్ని చోట్ల తెగుళ్లు రావటం, వాటిని తట్టుకునే శక్తి లేక కాత ఎండిపోవడంతో బత్తాయి సాగు తగ్గించేశారు రైతులు. నీళ్లు ఉంటే వరి సాగు, లేదంటే పడావు పెట్టే పరిస్థితి ఏర్పడింది. నీళ్ళు లేక బత్తాయి తోట ఎండిపోవడం జరిగింది. అలాగే బత్తాయి తోట ఉన్నప్పుడు కూడా సరైన ధరలు లేక రైతులు ఇబ్బంది పడి, ఈ మార్కెట్ ఉంది కానీ నల్గొండ, ఆ మార్కెట్ నడుస్తుందో నడవట్లేదో తెలియదు. ఇప్పటికి ఐపీవీ సెంటర్ గా మార్చేసిన దాన్ని, అందువల్ల తోటలు తీసేయడం జరిగింది. వరి పొలం అంటే మాకు సరైన నీళ్ళు లేవు. ఇక ఉన్నంతలా కాలం అయినప్పుడు పెట్టుకుంటున్నాం. తర్వాత ఇదే పరిస్థితి. 3 ఎకరాలు బత్తాయి తోట ఉండే తీసేసినాం, కంప్లీట్ గా తీసేసినాం. 3 లక్షలు పెట్టి బోర్లు వేసినాం, ఫెయిల్ అయినాయి. ఇంకేం చేస్తాం? 5 ఎకరాల బత్తాయి తోట కూడా పోయిన సంవత్సరం నీళ్ళు లేకుండే, తోట కూడా చాలా దెబ్బతిన్నది. 5 ఎకరాల తోట పీకేసినాం, తోట లేదు. ఇంకా తోట పీకి వరి పెట్టుకున్నాం. ఆ వరి అంటే ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టినాం వరి. అలా ఇంతకుముందు తోట ఉండే, ఇప్పుడు 5 ఎకరాలు వరి పెట్టేసినాం. ఇక దాని మార్కెట్ రేటు దగ్గర మార్కెట్ లేదు. అబ్బో ఒకరి కదలు కాదు ఇది చేయడం. ఇక నీళ్ళు వాటర్ పెట్టేసారు. పోయినసారి కూడా చెట్టు చాలా దెబ్బతినిపోయినాయి. రోగం వచ్చింది బాగా. సాగు చేసిన బత్తాయి తోటలకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు రైతులు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే దళారులు అడ్డకి పావుసేరు లెక్కన కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండలో బత్తాయి మార్కెట్ పెట్టి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని ప్రభుత్వాలు ఆర్భాటాలు చేస్తున్నాయే తప్ప కార్యాచరణ శూన్యమని విమర్శిస్తున్నారు. బత్తాయి మార్కెట్లో పందులు తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. మార్కెటింగ్ శాఖ పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. 10 ఎకరాలలో ఒక 5 ఎకరాలు బీకి పొలం చేసినాం. ఇంకొక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు కూడా మంచిగా లేదు. దానికి ఏంటంటే వేరుకుళ్ళు రావడం, చెట్లు చావడం, చెట్లు పళ్ళకు కావడం, నీళ్లు సరిపోకపోవడం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి మార్కెట్ అమ్ముదామన్నా మార్కెట్ కూడా లేదు. ఆ మార్కెట్ తీసుకుపోయినాక 5,000 నుంచి 10,000, 15,000 నుంచి 15,000 మధ్యలో కొంటున్నారు. మనం పెట్టిన పెట్టుబడి కంటే గిట్టుబాటు ధర సరిపోవట్లేదు. తోట వీకేద్దామని అనుకుంటున్నాం. మాకు ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి, మాకు పంట తక్కువ వస్తుంది. 7కి 10 సార్లు మేము మందు కొట్టినాం, ఏమన్నా బాగలేదు. ఒక బస్తాకు 15,000, 20,000 పెట్టి తెస్తున్నాం. ఈ ఎట్నో గట్ట పండించుకుందాం అంటే పురుగులు ఇస్తాం. మరి తోటలు తీసేసి మళ్ళీ నీరు లేవు, మళ్ళీ ఏం చేయాలి అని మళ్ళీ ఆలోచిస్తున్నాం. బోర్లు వేస్తే పడతలేవు. బోర్లు వేస్తే పడు కదా, ఇంకా 2 అయినాయి. మొన్న పోయిన కాలం 3 బోర్లు వేసినాం, 1 పడలేదు మాకు. సాగర్ వరద కాలువ పరిధిలో నీటి సదుపాయం పెరగడంతో రైతులు బత్తాయి తోటలను తొలగించి వరి సాగు చేస్తున్నారని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. చెట్ల చెన్నారం క్లస్టర్ పరిధిలో ఒకప్పుడు 2,600 ఎకరాల్లో వరి సాగు ఉంటే ఇప్పుడు 4,600 ఎకరాలకు పెరిగిందన్నారు. తక్కువ ఖర్చు, గిట్టుబాటు ధర ఉండటంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. రాను 5 సంవత్సరాల నుంచి క్రమంగా ఇప్పుడు ఒక 200-300 ఎకరాలు తోట తగ్గి మనకి కెనాల్ వాటర్ పెరగడం వల్ల, ఆ కెనాల్ వాటర్ పైన పొలం అతను పొలం సాగు చేయడం వల్ల సీపేజ్ లాసెస్ తోటి ఈ తోటలు తీసేయాల్సి వస్తుంది. ఇంకొకటి తోటలలో రూట్ రాట్ అనేది ఒకటి వస్తున్నది. దానివల్ల కూడా చెట్లు ఉండే సడన్గా విల్టింగ్ అవి చనిపోతున్నాయి. ఇంకొకటి మనకి మార్కెట్ ఢిల్లీలో ఉన్నది. ఆ మార్కెట్ మనకి ఇక్కడ రేట్ లేకపోవడం వల్ల కూడా రైతులు బత్తాయి సాగుకి కొంచెం వెనకం చేస్తున్నారు. వరి సాగు పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటి ప్రభుత్వానికి అదనపు విద్యుత్ భారం పడుతుందంటున్నారు నిపుణులు. ఎకరా వరి సాగుకు ఉపయోగించే నీటితో 4 ఎకరాల బత్తాయి సాగు చేయొచ్చన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యానవన పంటల సాగు పెరిగేలా చూడాలంటున్నారు. నల్గొండ బత్తాయి మార్కెట్ విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక్కడ సరైన మార్కెట్ లేదు. హైదరాబాద్ పోదామన్నా కూడా దళారుల బెడద ఉంటుంది. నల్గొండ మార్కెట్ ఏదో పెట్టారు, చేతులు దులుపుకున్నారు. దాంతో బత్తాయి అంటేనే నల్గొండ జిల్లాల రైతులు
చాలా బాధలకు గురయ్యి ఇంకా లాభం లేదని మొత్తం 2.5 లక్షల ఎకరాల వరకు తెగ నరుక్కొని వాటి స్థానంలో వరి పెట్టారు. దాంతో కారణంగా ఏంటంటే 1 ఎకరం వరి పంటకు పండే నీళ్లతోటి 4 ఎకరాల బత్తాయి తోటలు కానీ ఏదైనా తోటల సేద్యం జరుగుతుంటుంది. దీంతో ప్రభుత్వం మీద విద్యుత్ భారంతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు పండ్ల తోటల సాగుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు రైతులు. మార్కెటింగ్ సదుపాయంతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలంటున్నారు. నల్గొండలో పండ్ల తోటలకు పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.